జబర్దస్త్ వర్ష వర్సెస్ పటాస్ ఫైమా. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన స్కిట్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. వర్ష రియల్ నేమ్ వచ్చేసరికి మాధవి అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి వర్ష. ఫైమా రియల్ నేమ్ వచ్చేసరికి ఫైమా షేక్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి పటాస్ ఫైమా. వర్ష వచ్చేసి 25 డిసెంబర్ 1995 హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 30 years. ఫైమా 19 మే 1998 హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ 28 years. వర్ష ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు మోడల్. హైట్ వచ్చేసరికి 5 feet 6 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 53 kilograms. ఫైమా ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసి 5 feet 3 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 45 kilograms. ఈ వర్ష బీకామ్ కంప్లీట్ చేసింది, అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. ఫైమా గ్రాడ్యుయేషన్ డ్రాప్అవుట్ చేసింది, అలాగే పటాస్ షోతో ఫేమస్ అయింది. వర్ష వచ్చేసరికి 2018లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి మన్యం మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి జబర్దస్త్ షో. ఫైమా వచ్చేసి 2018లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి డియర్ ఉమా అండ్ ఫస్ట్ టెలివిజన్ షో పటాస్ షో. వర్షకి ఇంకా మ్యారేజ్ కాలేదు, అలాగే ఇప్పటివరకు ఒక మూవీ చేసింది. ఫైమాకి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అండ్ ఇప్పటివరకు ఒక మూవీ చేసింది. వర్ష రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఫైమా రిలీజన్ వచ్చేసరికి ముస్లిం, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. వర్ష జోడియాక్ సైన్ వచ్చేసరికి లియో మరియు హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్. ఫైమా జోడియాక్ సైన్ వచ్చేసరికి తారస్ మరియు హాబీస్ వచ్చేసరికి డూయింగ్ కామెడీ, డాన్సింగ్. వర్షకు వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 2.1 million ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే ఫైమాకి వచ్చేసరికి 718K. ఇక యూట్యూబ్లో వచ్చేసరికి వర్షకి 506K, అలాగే ఫైమాకి వచ్చేసరికి 290K. ఫేస్బుక్లో వచ్చేసరికి వర్షకి 82.4K, అలాగే ఫైమాకి వచ్చేసరికి 114K. ట్విట్టర్లో వచ్చేసరికి వర్షకి 474 ఫాలోవర్స్, అలాగే ఫైమాకి వచ్చేసరికి నాట్ అవైలబుల్. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో కామెంట్ చేయండి.